ఈ సంవత్సరం గురు సంచారం మిథున రాశిలో 19/3/2026 నుండి 1 జూన్ 2026 వరకు, కర్కాటక రాశిలో గురు సంచారం 2 జూన్ 2026 నుంచి 31/10/2026 వరకు, సింహరాశిలో 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు మళ్ళీ తిరిగి వక్రీగతుడైనటువంటి మళ్ళీ బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం 25 జనవరి 2027 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఈ విధంగా గురువు యొక్క సంచారం ఉంది. అట్లాగే శని సంచారాన్ని ఆలోచన చేస్తే 19/3/2026 నుండి 6/4/2027 వరకు మీనరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క రాజపూజ్య, రాజ్యమాన, అరాజ్య అవమానాలు, అట్లాగే ఆదాయ వ్యయాలు కనుక పరిశీలన చేస్తే మేషరాశిలో జన్మించిన వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యం, 4 అవమానం. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి 3, 4 జన్మరాశి నుంచి 3, 4 రాశుల్లో బృహస్పతి 12వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహు, 5వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండి వృత్తిని, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి చాలా జాగ్రత్తలు అవసరము. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వీళ్లకు విజయం కలుగుతుంది. రాజపూజ్య, రాజ్య అవమానాలు మరియు ఆదాయ వ్యయాలు కూడి దానిలో నుంచి ఒకటి తీసివేసి 8 భాగాహారం చేస్తే వచ్చినటువంటి ఒక శేషాన్ని ఫలితంగా తెలుపుతారు కనుక రాజపూజ్య, రాజ్య అవమానాల యొక్క ఫలితం విజయం కలిగిస్తుంది. మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల వీళ్లకు కలిగేటువంటి బాధల నుంచి విముక్తి కలిగేటువంటి మంచి ఉపాయాన్ని మనకి ఈ సంవత్సరం తెలియజేసినారు. అట్లాగే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి 5 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 5, రాజ్యావమానము 4. ఈ రాశి వారికి జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో బృహస్పతి, 11వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో కేతువు సంచరించడం వలన ధర్మకార్యాచరణ, ఉద్యోగ వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ధనము, ధాన్యము అభివృద్ధి ఉంటుంది. సంతోషం పెరుగుతుంది. ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఈ విధంగా ఇదే సంవత్సరాన్ని కొనసాగించి వీళ్ళకి ఉపాయం చెప్పినారు. దీనికి దుర్గా స్తోత్రాన్ని కానీ, దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ చేయడం వలన ఇంకా కుటుంబంలో మంచి ఆదరణ, సంఘంలో ఆదరణ లభిస్తుంది అని మనకి ఈ సంవత్సర ఫలితం తెలుపుతుంది. ఇక మిథున రాశి వాళ్ళని కనుక చూస్తే ఈ రాశి వాళ్ళకి 8 ఆదాయం, 11 ఖర్చు, 1 రాజపూజ్యము, 7 అవమానం. ఈ మిథున రాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో బృహస్పతి, 10వ స్థానంలో శని, 9వ స్థానంలో రాహు, 3వ స్థానంలో కేతువు సంచరించడం వలన మనస్సు కొద్దిగా తాపంగా ఉంటుంది. చేసే పనులలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఒక మంచి శుభకార్య చెయ్యాలి అనేటువంటి ఆచరణ కలుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది. ఇంకా బాగుండాలి అనుకుంటే రాజరాజేశ్వరి అమ్మవారిని, శివుణ్ణి ప్రార్థన చేయడం వలన కుటుంబంలో ఆనందము నిండుగా ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళని ఆలోచన చేస్తే వీళ్ళది 2 ఆదాయం అయితే 11 ఖర్చు, అట్లాగే రాజపూజ్యము 4, రాజ్యావమానము 7. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి 1, 12 స్థానాల్లో బృహస్పతి యొక్క సంచారం, 9వ స్థానంలో శని సంచారం, 8వ స్థానంలో రాహు సంచారం, 2వ స్థానంలో కేతు సంచారం ఉన్నందువల్ల శుభకార్యాలు చేస్తారు. శరీరంలో ఉండేటువంటి బాధ మరియు మనోవిచారం ఎక్కువ అవుతుంది. దైవ దర్శనం వలన సత్పురుషుల దర్శనము కలుగుతుంది. పుణ్యతీర్థాల సందర్శన భాగ్యము కలుగుతుంది. వీరు కనుక లలితా అమ్మవారిని, లలితా సహస్రనామ పారాయణాన్ని, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మనకు ఉండేటువంటి బాధల నుంచి కొద్దిగా విముక్తి కలుగుతుందిగా మనకి ఈ సంవత్సర ఫలం తెలియజేస్తుంది. సింహరాశి వాళ్ళని ఆలోచన చేస్తే ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 7, రాజ్యావమానము 3.
ఈ రాశి వాళ్ళకి 11, 12 స్థానాల్లో బృహస్పతి, శని 8వ స్థానంలో సంచారం, 7వ స్థానంలో రాహు సంచారం, జన్మరాశి యందు కేతు సంచార రీత్యా సర్వకార్యములయందు జయము కలుగుతుంది, సౌఖ్యాన్ని పొందుతారు, నూతన పరిచయాలు పెరుగుతాయి, వస్త్ర వ్యాపారం కానీ కిరాణా వ్యాపారం కానీ ఎవరికైతే ఉందో వాళ్ళకి మంచి ఆదాయం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వలన ధనాభివృద్ధి పెరుగుతుంది. అట్లాగే కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి 8 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజపూజ్యమైతే 3 అవమానము. ఈ రాశుల వాళ్ళకి 10, 11 స్థానాల్లో బృహస్పతి యొక్క సంచారం, 5వ, 6వ స్థానంలో రాహు సంచారం, 7వ స్థానంలో శని సంచారం, 11, 12వ స్థానంలో కేతు సంచారం వలన శత్రుమూలకంగా భయము కలిగేటువంటి అవకాశం, వృత్తి వ్యాపార వ్యవహారముల యందు మిశ్రమము యొక్క ఫలితాన్ని, వాస్తు జ్యోతిష్య వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధనాదాయం కలుగుతుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, పలుకుబడి పెరుగుతుంది, శరీర బలము పెరుగుతుంది, విదేశ ప్రయాణాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఈ మంచి ఫలితాలు పొందాలి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, నవగ్రహ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలని పొందవచ్చు. తులారాశి వాళ్ళది విచారం చేస్తే 5 ఆదాయం, 14 ఖర్చు, 6 రాజపూజ్యమైతే 3 అవమానం. ఈ రాశి వాళ్ళకి గురువు 9, 10 స్థానాల్లో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతువు 11వ స్థానంలో సంచార రీత్యా భూ గృహ ధన లాభాలు పొందుతారు, బంధుమిత్రుల యొక్క సమాగమము ఉంటుంది, వ్యాపారులకు అభివృద్ధి కలుగుతుంది, గౌరవము పెరుగుతుంది సమాజంలో, ఉద్యోగార్థులకు విద్యార్థులకు మంచి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సత్ఫలితాలు పొందాలి అంటే అటు సూర్యుడిని, ఇటు సాక్షాత్తు ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి జగన్మాత దుర్గా అమ్మవారిని ప్రార్థన చేస్తే మంచి అవకాశాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే వృశ్చిక రాశిని మనం ఆలోచన చేస్తే 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాధపూజ్యం, 6 అవమానం. ఈ రాశి వాళ్ళకి 8, 9 స్థానాల్లో గురువు యొక్క సంచారం, 5వ స్థానంలో శని సంచారం, 4వ స్థానంలో రాహు సంచారం, 9వ స్థానంలో కేతు సంచారం వలన తేజోహీనత కలుగుతుంది. సంకల్పించినటువంటి కార్యాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితంతో పాటు జాగ్రత్తలు తీసుకొని శనికి తైలాభిషేకం మరియు సాక్షాత్తు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణం వినడము చేయడము ద్వారా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకు కలిగిస్తుంది. అట్లాగే ధనుస్సు రాశిని ఆలోచన చేస్తే 14 ఆదాయం, 11 ఖర్చు, 5 రాజపూజ్యమైతే 6 అవమానం. ఈ రాశి వారికి 7, 8 స్థానాల్లో బృహస్పతి సంచారం, శని 4వ ఇంట, రాహు 3వ స్థానంలో, కేతువు 8వ ఇంట సంచరించడం వలన రాజకీయ, వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపార రంగాల వారికి జయము కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యము, గృహము, నూతన కార్యాలలో సానుకూలత ఉంది. వైద్య, న్యాయ, ఏదైతే ఫైనాన్స్ కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి ఆదాయం ఎక్కువగా లభించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇటువంటి సత్ఫలితాలు పొందాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనతో పాటు శని స్తోత్రాన్ని పారాయణం లేదా వినడము ద్వారా సత్ఫలితాలు ఇంకా ఎక్కువ పొందే అవకాశం ఉంది. మకర రాశిలో జన్మించిన వారికి 2 ఆదాయం, 8 ఖర్చు అయితే 1 రాజపూజ్యం, 2 అవమానం. ఈ రాశి వారికి 6, 7 స్థానాల్లో బృహస్పతి సంచారం, శని 3వ స్థానంలో సంచారం, రాహువు 2వ స్థానంలో సంచారం, కేతు 8వ స్థానంలో సంచారం వలన ఏవైతే ప్రయత్నము చేసేటువంటి కార్యాలున్నాయో వాటి యందు విజయం కలుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, బుద్ధిబలం పెరుగుతుంది, బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహము కలుగుతుంది, వ్యవసాయదారులకు పంటల వలన లాభము కలుగుతుంది, సంతాన సౌఖ్యము కలుగుతుంది, శుభకార్యముల యందు అనుకూలత కలుగుతుంది. ఇంత మంచి జరిగినప్పుడు ఏదో ఒక లోపము ఉండకుండా ఉండడం కోసం లలితా సహస్రనామాన్ని లేదా దుర్గా సప్తశతి పారాయణాన్ని వినడము లేదా చేసుకోవడము ద్వారా ఇంకా సౌఖ్యాన్ని, శుభాల్ని పొందవచ్చని మనకి ఈ సంవత్సరం యొక్క పంచాంగ ఫలితము నిర్ణయించింది. అట్లాగే కుంభరాశిలో జన్మించిన వారికి 2 ఆదాయం, 8 ఖర్చు, 4 రాజపూజ్యం, 2 అవమానం.
ఈ రాశి వారికి గురు యొక్క సంచారం వలన 5, 6 స్థానాల్లో ద్వితీయ స్థానంలో శని సంచారం వలన, 7వ స్థానంలో జన్మరాశిలో రాహు సంచారం వలన, 7వ స్థానంలో కేతు సంచారం వలన ఉద్యోగంలో చికాకులు ఏర్పడతాయి, మనస్తాపము కలుగుతుంది, నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, కుటుంబంలో సంతృప్తి కలుగుతుంది. వీరికి మాత్రం ఒక జాగ్రత్త, దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి జాగ్రత్త అనేది అవసరం. ఆ దుష్టుల వల్ల ప్రమాదం జరగకుండా ఉండడం కోసం, చికాకులు మనస్తాపం దూరం కావడం కోసం సాక్షాత్తు రుద్రాభిషేకంతో పాటు దుర్గా అమ్మవారిని లేదా పార్వతీ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ కుంభరాశి వాళ్లకు ఉంది. ఇక చివరిదైనటువంటి ఒక మీనరాశి వారికి ఆదాయము 14, ఖర్చు 11, 7 రాజపూజ్యము, 5 అవమానం. ఈ రాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో గురు యొక్క సంచారం, జన్మరాశిలో శని సంచారం, 12వ స్థానంలో రాహు యొక్క సంచారం, 6వ స్థానంలో కేతు యొక్క సంచారము చేత చేసేటువంటి ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల యందు సమానమైన అంటే మిశ్రమమైనటువంటి ఒక ఫలితము కలుగుతుంది. స్వతంత్ర వ్యవహారము చేసే వాళ్ళకి లాభము కలుగుతుంది. వ్యవసాయ కృషివరులకి అధిక లాభం కలుగుతుంది. విద్యార్థులకు విద్యాలాభం కలుగుతుంది. ఇక శని యొక్క దృష్టి పోవడం కోసం, ఏలినాటి శని ప్రభావం చూపకుండా ఉండడం కోసం సాక్షాత్తు నారాయణమూర్తి అవతరించినటువంటి ఒక శ్రీరాముని యొక్క రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన, అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వలన, సూర్యునికి నమస్కారం చేయడం వలన ఆరోగ్యముతో పాటు ఐశ్వర్య లాభం కలిగేటువంటి అవకాశం మనకి ఈ సంవత్సరం పంచాంగకర్తలంతా ఈ విధంగా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి నిర్ణయించినారు కనుక ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మన జీవిత విధానాన్ని సంవత్సరం పాటు ఏ విధంగా మనం మార్చుకోవచ్చు, మన ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది. మన అందరి మనసులలో ఒకటి ఉంటుంది, ఆదాయమేమో తక్కువ ఉంది, వ్యయమేమో ఎక్కువ ఉంది. ఎట్లా అంటే ఆదాయ వ్యయాలను కూడిన తర్వాత వచ్చేటువంటి ఒక ఫలితం ఏదుందో ఆ ఫలితాన్ని బట్టే తప్ప ఆదాయము లేని ఖర్చు లేదు. ఖర్చు పెరిగితే మనం ఎక్కడి నుంచో అప్పు తీసుకొని వచ్చి కట్టాలి అనేటువంటి ఒక భావన మనసులోంచి తీసివేయడం కోసమే గ్రహాల యొక్క సంచారము, వాటి యొక్క శుభ ఫలితాన్ని మనకి ఇవ్వడానికి పంచాంగకర్తలు నిర్ణయించినారు కనుక ఈ పరాభవనామ సంవత్సరంలో రాజాది నవనాయకులలో ఆధిపత్యం శుభగ్రహాలకి 7, 2 ఆధిపత్యాలకు పాపగ్రహం అవడం వలన సమర్థవంతమైనటువంటి ప్రభుత్వ పాలన చేస్తారు. విద్య, వైద్య పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయదారులకు లాభము జరుగుతుంది. క్రీడారంగంలో వాళ్ళకి, కళారంగం వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్త్రీలకు, ముఖ్యంగా స్త్రీలకు, ఎందుకంటే మన సనాతన సాంప్రదాయం స్త్రీ రక్షణనే ప్రధానంగా తెలిపింది కనుక స్త్రీలకు రక్షణ కలిగేటువంటి అవకాశం ఉంది. పదవులు పొందేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం స్త్రీలకు ఉంది కనుక దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. సంఘ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం శిక్ష కలుగుతుంది. దేశ రక్షణ అద్భుతమైన రీతిలో బాగుగా ఉంటుంది. ఈ విధంగా పరాభవనామ సంవత్సరంలో మంచి ఫలితాలను మనందరికీ పరమాత్ముడు ఇవ్వాలని కోరుతూ నమామి సర్వే శరణార్థినో వయం మహేశ్వర త్ర్యంబక భూత భావన ఉమాపతే విశ్వపతే మరుత్పథే జగత్పతే శంకర పాహిన స్వయం మనోజ్ఞ మణికుండలాం మహితచక్రరాజాలయాం మనోంబుజ విహారిణీం పరశివస్య వామాంకాంగాం మనోహరీముఖామర ప్రణతపాద పంకేరుహాం మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతం త్రైలోక్యాధార చక్రం తదుపరి కమటం తత్ర చానంతభోగి తన్మధ్యే భూమి పద్మాంకుశ శిఖరదళం కర్ణికాభూతమేరుం తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుట కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ పరాభవనామ సంవత్సరంలో సర్వజనులు పరస్పర స్నేహ అనురాగవర్తులై, స్వధర్మానుష్ఠాన తత్పరులై, భగవద్భక్తి చింతన మనస్కులై, అరిషడ్వర్గ వివర్జితులై, ధర్మానుష్ఠాన దీక్షితులై, అర్ధకామ ఫలభోగ లబ్ధులై, భగవత్కృప పరిపూర్ణ ప్రాప్తులై,
అత్యంత ఆనందమయ ప్రశాంతమయ జీవనము మహద్వైభవము అందరము పొందుదామని తెలియజేస్తూ అందరికీ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు నిరంతరం ధర్మసిద్ధిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు. భావితరాల మార్గదర్శి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ, భక్తి ఆసక్తులందరికీ, ప్రేమమయులందరికీ కూడా మరీ ఒకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా పరమాత్ముని యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆరోగ్య ఐశ్వర్యముల కన్నా ప్రశాంతమైనటువంటి ఒక మనస్సును ఇచ్చి ప్రశాంతమైన జీవితాన్ని పరమాత్ముడు మనందరికీ అందించాలని కోరుతూ జై భవానీ.